అందరికీ దండాలుల్లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు. అసెంబ్లీ ఎన్నికల కంగుదిన్న కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇంకా గందుకనే చేవెళ్ళ కాడ రాహుల్ గాంధీ సాబును పట్టుకొచ్చి మీటింగ్ పెట్టిర్రు. అయితే ఈ చేవెళ్ళ కాడనే మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే కూటమిని నమ్మి కంగుదిన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో సత్తా దాటాలంటే వాళ్ళు గట్టిగా గెలుస్తామని నమ్మకం ఉన్న స్థానం చేవెళ్ళనే. గందుకనే కొండ విశ్వేశ్వర రెడ్డి గడ మీటింగ్ పెట్టించుకున్నాడు. అయితే ఇవన్నీ జోళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఈ మీటింగ్ కి తెలంగాణ కాంగ్రెస్ ఉద్దాండులు అంత వచ్చిర్రు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఇప్పుడు గిదే కాంగ్రెస్ పార్టీలా తెలంగాణ రాజకీయాలలో ఉడుకుడుకు జోలి. అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లకు పోతున్నాడు, గందుకనే రాలేదని కొంతమంది ఆరోపణ. గదేం కాదు, ఆయనకి ఇంటికాడ ఏదో అర్జెంట్ పని ఉన్నది, గందుకనే రాలేదని కొంతమంది చెప్తున్నారు. ఈ జోళ్ళని బట్టి చూస్తే అంత సూటబుల్ గా లేవు, యానో డౌట్ కొడుతున్నట్టుంది కదా. అవు ఇవి అసలైన కారణాలు కావంట. రేవంత్ రెడ్డి గింత పెద్ద మీటింగ్ ని ఎగగొట్టడానికి కారణం కాంగ్రెస్ లోపటింట్లో పంచాయితేనట. అయితే ఓటమిని రుచి చూసినాక కూడా కాంగ్రెస్ కుమ్ములాటలు తగ్గుతలేవు. రేవంత్ రెడ్డికి వచ్చిన క్రేజ్ చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టీలు నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పెత్తనం ఇయ్యొద్దు అని రేవంత్ రెడ్డిని దూరం దూరం జరుపుతురంట. ఇంకా గాఢ షురు అయ్యి ముదిరిందంట పంచాయతీ అని కాంగ్రెస్ క్యాడర్ మాట్లాడుకుంటున్నారు. అయితే సిఎల్పి లీడర్ బట్టి, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినా ఓడినా గానీ పైచేయి మాదే ఉండాలి గాని జూనియర్ రేవంత్ రెడ్డి పెత్తనం చేయొద్దు అని గిట్లా రేవంత్ ని దూరం పెట్టుడుతో అని లెస్స ఫీల్ అయ్యి రేవంత్ రెడ్డి మీరే వేసుకోరు అని డుమ్మా కొట్టినట. ఆడికే అంతంత మాత్రం ఉన్నది పార్టీ. అందులో గిట్లా మీరు పీకులాడుతుంటే పార్టీ ఎట్లా గెలుస్తుందని హైకమాండ్ అక్షంతలేస్తున్నదట. చూడాలా మరి రేవంత్ రెడ్డి అల్క ఆగుతుందో కొనసాగుతుందో. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తిరుగుతూనే పార్లమెంట్ ఎలక్షన్లలో ఫలితం జర తీపి ఉంటుందని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారంట. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగులో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండ్రి T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.